నేను ఇక్కడే అపోజిషన్ కోరుతున్నా. తప్పులు చేసి పారిపోవడం కాదు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని నేను డిమాండ్ చేస్తున్నా. ఇష్టానుసారంగా చేయటం, ఇంకొక పక్కన ఎదురుదాడి చేయడం. నేనేమైనా చేస్తాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరని అజం సమాజానికి మంచిది కాదు. ఈ రోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, ఇది చూసిన తర్వాత ఆ పార్టీలో ఉండే వ్యక్తులు గాని, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇంత దారుణంగా జరిగితే రేపు మీ పిల్లల పరిస్థితి, ఈ రాష్ట్ర భవిష్యత్తు 50 ఏళ్లుగా చూశాను. ఊహకందనటువంటి ఘోరం, మామూలు ఘోరం కాదు. ఫేక్ న్యూస్ తో బతికిపోవాలంటే కుదరదు. అడ్డంగా మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్పాను. ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.